వ్యాపారంలో చేయొచ్చు, ఎవరైనా వ్యాపారం చేసి తప్పు లేదు, ₹4 సంపాదించుకోవటం కోసం. బట్టతల మీద ఎంట్రుకలు మొలిపిస్తానని ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు మహానుభావుడు బిఆర్ నాయుడు. న్యూజెన్ విపరీతంగా అమ్మేశాడు. పాపం నిజమే కదా, ఇవాళ 30 సంవత్సరాలుగా బట్టతలు అయిపోతున్నాయి. ఏంట్రా ఈ కర్మ అనుకుని ఈ బిఆర్ నాయుడు గారు చెప్పినటువంటి న్యూజెన్ కొనుక్కుని రాసుకుని రెండింటికలు బాగొట్టుకున్నారు తప్ప ఒక్కడికి మొలిసిన పాపం లేదు. అక్కడ దాకా ఎందుకు? బిఆర్ నాయుడు ముఖం చూడండి, ఆయన నెత్తి మీద 4 గంటలే ఉంటాయి. మరి నీకు మొలమంది దేశమంతా మొలుస్తాయని అమ్ముకున్నావు, డబ్బులు సంపాదించుకున్నావు. చీటర్గా నిన్ను గుర్తించారు ఆ రోజు ప్రజలు. అంతేకాదు, మళ్ళా ఆర్థోజన్ అంట మోకాళ్ళ నొప్పులకి, ఇది రాసుకుంటే మోకాళ్ళు నొప్పులు తగ్గిపోతాయి అని మీ టీవీ 5లోనే ప్రచారం చేశావు. ఈ 2 మెడిసిన్స్ నువ్వే తయారు చేసి రంగు నీళ్లు కలిపి అమ్మి కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్మార్గుడివి, చీటర్వి, నువ్వు వ్యాపారంలో చేసినటువంటి వ్యక్తివి. ఇవాళ ఒక పవిత్ర స్థానంలో ఉన్నావు. అది మహాపాపం చంద్రబాబుకి వస్తుంది, నీకు వస్తుంది. మా కరుణాకర్ రెడ్డి గారు చెప్పాడు, ఆయనకి పాపం మోకాళ్ళు పాపం ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. చాలా మందులు రాసి నీ ముందు కూడా రాశాయంట. రాసి మోకాళ్ళు అరిగిపోయి వచ్చినాయి కానీ మోకాళ్ళు నొప్పులు తగ్గలేదంట. ఇలాంటి ఒక చీటింగ్ పద్ధతుల్లో అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ న్యూజెన్ లాంటి, ఆర్థోజన్ లాంటి మెడిసిన్స్ తీసుకొచ్చి అమ్మి లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తివి నువ్వు కాదా నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. అంతేకాదు, నీ కాలు ఎంత అద్భుతమైందంటే ఇదే న్యూజెన్ లాగాను ఈ ఆర్థోజన్ లాగానే ఎంత రాసినా మొలవదు జుట్టు, ఎంత రాసినా మోకాళ్ళ నొప్పులు తగ్గవు, నీకు మాత్రం క్యాష్ పడిపోద్ది. ఆ రకంగా ఎప్పుడు లేదండి తిరుపతి చరిత్రలో. మరి ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి భక్తులు, హిందువులందరూ కూడా చూసుకోండి. ఒక పవిత్రమైనటువంటి దేవాలయం, పవిత్రమైన దేవాలయంలో లక్షల మంది వచ్చారు. కొన్ని సందర్భాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంలో లక్షలు కాదు, ఇంకా చాలామంది వచ్చారు. కొత్త ఏం కాదు. నువ్వు కాలు పెట్టావు, ముక్కోటి ఏకాదశి రోజునే 6 భక్తులు ప్రాణాలు పోయినాయండి. ఇప్పుడే జరిగిందా? మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిందంటే నీ దౌర్భాగ్యమైన కాలు, నీ అన్యాయమైన కాలు, నీ మోసపూరితమైన కాలు, నిన్ను నియమించడం తప్పు అని చెప్పినటువంటి సంఘటన అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు, గోవులండి 100 గోవులు చచ్చిపోయినాయండి గోశాలలో. ఇప్పుడు లేదు. ఒక పవిత్రమైనది గోశాల, తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటైన్ చేసేటటువంటి గోశాల. ఆ గోశాలలో 100 గోవులు చచ్చిపోయినాయి. టక్కన పూర్తి చేశారండి. పోస్ట్ మార్టం కూడా చేయలే. పోస్ట్ మార్టం చేసి ఎందుకు చనిపోయినాయి ఏమిటి అనేటి తెలుసుకొని వాటికి మళ్ళా కడమై చనిపోకోకుండా దానికి మందులు వాడవలసినటువంటి ఒక పద్ధతి ఉంటే వాటిని మాత్రం పోస్ట్ మార్టం కూడా లేకుండా కంపారేశాడు. ఇది మోసం కదా? ఏమండి బిఆర్ నాయుడు గారు, నాకు తెలియగడుగుతా, నువ్వు చెబుతున్నావు అసలు నీకు 100 దర్శనాలు ఇచ్చారండి, నాకు 50 వాడుతున్నాను, మిగతా వాడలేదు. ఎందుకంటే ఒక విఐపి దర్శనానికి వెళితే సామాన్యులు ఇబ్బంది పడతారు, అందువల్ల 50 వెళ్ళడం లేదు, 50 ఆపేశాను. 100 ఛాన్స్ ఉన్నా సరే చైర్మన్గా 50 నేను వాడుతున్నాను, కడమే వాడలేదు అన్నాడు. ఇది ఒక పెద్ద అబద్ధం. ఏమైనా తెలియగడుగుతాను, బయట ఎన్ని టికెట్లు అమ్ముతున్నారు బ్లాక్లో? 500. ఏది? బ్రేక్ దర్శనానికి బయట 3,500, 5,000, 7,500 బ్రోకర్లు అందరూ అమ్ముతున్నారు. ఎవరే ఈ బ్రోకర్లు? నీకు తెలీదా? బ్రోకర్లు వాళ్ళందరికీ మద్దతు నువ్వేగా. ఎందుకు దొరుకుతున్నాయి? దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నావా? దాని మీద మాత్రం యాక్షన్ తీసుకోవు. జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేకపోతే కరుణాకర్ రెడ్డి గారి గురించో ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలి రాజకీయం చేసేస్తున్నావు నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద అనేది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు నువ్వు చేస్తున్నావు. అంతేకాదు, మీ అబ్బాయి ఉన్నాడు, మీ అబ్బాయికి మొత్తం మన రాష్ట్రం కాక ఇతర రాష్ట్రాల నుంచి, నార్త్ ఇండియా నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళందరికీ అక్కడ ఒక డోర్ పెట్టావు మీ అబ్బాయి దగ్గర. వాళ్ళని తీసుకెళ్తాడు, దర్శనాలు చేస్తాడు, మీ పనులు మీరు చేసుకుంటారు.
వ్యాపారాలు, డబ్బులు సంపాదించుకునేది. దైవాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసేటటువంటి నీచమైన స్థితికి బిఆర్ నాయుడు దిగజారిపోయాడు.